తెలంగాణ కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఆమోదం పొందినందుకు సంబరాలు చేసుకున్నారు నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు. దేవరకొండలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారి సంతోషాన్ని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే బాలు నాయక్ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వర్గాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తాను కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అవకాశాన్ని, ఒక సువర్ణ అధ్యయనంగా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించింది ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆ విధంగానే నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో ఈ తీర్మానాన్ని ఆమోదించినందుకు క్యాబినెట్ ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ సహచరులందరికీ, వారి క్యాబినెట్ సహచరులందరికీ మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది ముందుకు సాగవదని శాసనసభలో మరి వారి కుటుంబాలు కూడా సర్వేలో పాల్గొనకపోగా బలహీన వర్గాలకి 42% రావద్దని చెప్పి అడ్డుపడినటువంటి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ రావు వారి కుటుంబం టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలు తప్పకుండా బొంద పెడతారని చెప్పి ఈ సందర్భంగా